నమస్తే స్టూడెంట్స్. సో లాస్ట్ క్లాస్లో మనం వేవ్ మోషన్ అనే లెసన్ స్టార్ట్ చేసాం. వేవ్ మోషన్ అనే లెసన్ స్టార్ట్ చేసి దాని యొక్క వేవ్స్లో టైప్స్ గురించి మాత్రం చెప్పుకున్నాం. ఓకే, అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ వేవ్ మోషన్ అనే లెసన్లో వేవ్కు ఉండే ప్రాపర్టీస్ గురించి, అండ్ వేవ్ ఈక్వేషన్ అనే దాని గురించి మనం ఇక్కడ మాట్లాడదాం. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్స్ గురించి నేను లాస్ట్ క్లాస్లో చెప్పడం జరిగింది. సో ట్రావెలింగ్ వేవ్ అన్నా ప్రోగ్రెసివ్ వేవ్ అన్నా సరే రెండు ఒకటే. ట్రావెలింగ్ అంటే ట్రావెల్ అయ్యేది, ప్రోగ్రెసివ్ వేవ్ అంటే ప్రోగ్రెస్ అవ్వడం కూడా ట్రావెల్ అవ్వడమే. సో ప్రోగ్రెసివ్ వేవ్ అన్నా ట్రావెలింగ్ వేవ్ అన్నా ఒకటే. ఇంకా స్టాండింగ్ వేవ్ గురించి మాట్లాడాం. స్టాండింగ్ వేవ్ అంటే ఇట్ వోంట్ అది ఒక పొజిషన్ నుంచి ఇంకొక పొజిషన్కి వెళ్దాం. ఓన్లీ ఎనర్జీ అనేది టూ సర్టైన్ బ్లాక్స్ మధ్య, సో ఎనర్జీ అనేది ఈ రెండిట్లో టూ స్టాండర్డ్ పొజిషన్స్ మధ్య మాత్రమే బౌండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇలా వెళ్ళింది, మళ్ళీ ఆ పొజిషన్ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఎనర్జీ అనేది ఈ రెండు రీజియన్స్ పాయింట్స్ ఏబి అనే రెండు ఫిక్స్డ్ పాయింట్స్ మధ్య మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఫామ్ అయ్యే వేవ్ని మనం ఏమని పిలుస్తాం? స్టాండింగ్ వేవ్స్ అని పిలుస్తాం. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, వేవ్ అనేది ముందుకు వెళ్తుంది యాజ్ వెల్ యాజ్ బ్యాక్ కూడా వస్తూ ఉంటుంది అన్నమాట. సో ట్రావెలింగ్ వేవ్ అంటే వేవ్ ఆర్ ప్రోగ్రెషన్ వేవ్ అంటే అర్థం ఏంటి? ఇట్ విల్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ పొజిషన్ టు అనదర్ పొజిషన్. ఒక పొజిషన్ నుంచి ఇంకొక పొజిషన్కి అది ఇలా ట్రావెల్ అవుతూనే ఉంటుంది ఎక్స్ యాక్సిస్ గుండా. ఓకే, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఇక్కడ వై యాక్సిస్ అనేది డిస్ప్లేస్మెంట్ని ఇండికేట్ చేస్తుంది, ఎక్స్ యాక్సిస్ అనేది డిస్టెన్స్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద వేవ్ అండ్ వై అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ బై ద పార్టికల్. డిస్ప్లేస్మెంట్ బై ద పార్టికల్. సో పార్టికల్ డిస్ప్లేస్ అయ్యేదాన్ని వై యాక్సిస్ ఇండికేట్ చేస్తుంది, ఎక్స్ యాక్సిస్ ఏమో ట్రావెల్డ్ లెంత్ ఆఫ్ ది వేవ్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వేవ్స్కి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ మీన్స్ ప్రాపర్టీస్ అంటే ఏంటి? వాటికి సంబంధించిన మన ప్రాపర్టీలు అడిగితే కనుక మన ఆస్తుల వివరాలు చెప్తాం. అలాగే వేవ్స్కి కూడా కొన్ని ఆస్తులు ఉన్నాయంట, వాటి గురించి మనం ఇక్కడ మాట్లాడదాం. ప్రాపర్టీస్ ఆఫ్ వేవ్స్. సో దీనికన్నా ముందు ఇంకొక పాయింట్ చెప్పాలి. హార్మోనిక్ వేవ్స్ అనే దాని గురించి మీకు చెప్పలేదు. హార్మోనిక్ వేవ్స్. ఓకే, హార్మోనిక్ వేవ్స్. సో నేను ప్రోగ్రెషన్ వేవ్ గురించి చెప్పాను అండ్ స్టాండింగ్ వేవ్స్ గురించి చెప్పాను. హార్మోనిక్ వేవ్స్ అంటే ఏంటి? హార్మోనిక్ వేవ్స్ అంటే ఈ వేవ్స్ ఫామ్ అవ్వడానికి పార్టికల్స్ యూజ్ అవుతున్నాయి కదా, పార్టికల్స్ యొక్క మూమెంటమ్ ఆసిలేషన్స్ వల్ల వేవ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ ఆసిలేషన్స్ వల్ల ఏమవుతుంది? ఈ ఆసిలేషన్స్ జరగడం వల్ల వేవ్ అనేది ఫామ్ అవుతుంది. ఇలాగా పార్టికల్స్ అనేవి పైకి కిందకి మూవ్ అవుతూ ఉంటాయి. అందువల్ల అదే పొజిషన్ ఇది ఒక మీడియం అనుకున్నట్లయితే ఈ మీడియంలో ఉండే పార్టికల్ పైకి కిందకి ఆసిలేట్ అవ్వడం వల్ల వేవ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, వేవ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ జనరేట్ అయ్యే వేవ్ ఎటువంటి వేవ్లో ఉండే పార్టికల్స్ ఏ విధంగా మూవ్ అవుతున్నాయి? పర్పెండిక్యులర్గా పైకి కిందకి మూవ్ అవుతూ ఉన్నాయి. ఇట్లా పైకి వెళ్తుంది, మళ్ళీ కిందకు వస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ కిందకు వస్తుంది. సో పార్టికల్ ప్రతి పొజిషన్లో ఉన్నది ఏమవుతుంది? మీన్ పొజిషన్ నుంచి పైకి కిందకి సో సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తూ ఉంటుంది. ఓకే, SHM తెలుసు కదా, సింపుల్ హార్మోనిక్ మోషన్. సో ఈ పార్టికల్స్ అనేవి పైకి కిందకి మూవ్ అవుతున్నాయి. అంటే మీన్ పొజిషన్ నుంచి ఇలా పైకి వెళ్తున్నాయి, మళ్ళీ పైనుంచి కిందకు వస్తుంది, మళ్ళీ మీన్ పొజిషన్కి వస్తుంటాయి. సో అదే మీరు పెండులంలో చూశారు లాస్ట్ ఇయర్. ఓకే, ఒక పెండులం చూసుకున్నట్టయితే సో అది మీన్ పొజిషన్ నుంచి ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చి మళ్ళీ మీన్ పొజిషన్కి వస్తే ఒక ఆసిలేషన్ జరిగిందని చెప్తాం. లేకపోతే ఈ ఎండ్ తీసుకున్నట్టయితే ఇది ఏ అనే ఎండ్, ఇది బి అనే ఎండ్ అండ్ ఇట్ ఈజ్ ఆరిజిన్ ఓ అనుకున్నట్లయితే సో ఏ నుంచి బీకి వెళ్ళి మళ్ళీ బి నుంచి ఏకి వస్తే కనుక ఒక ఆసిలేషన్ అయ్యేట్టు. సో ఏ నుంచి బీకి వెళ్ళి మళ్ళీ బి నుంచి ఏకి వచ్చినట్లయితే అదొక ఆసిలేషన్ అని చెప్తాం. సో ఇలా వెళ్ళి ఇలా ఒకసారి వస్తే ఒక ఆసిలేషన్ జరిగినట్టు. సో ఇక్కడ మీన్ పొజిషన్ దగ్గర తీసుకున్నట్టయితే ఇక్కడ నుంచి లాగి వదిలాను పెండులు ఉన్నాయి. సో ఇక్కడ నుంచి బాబ్ని వదిలాను. సో ఇలా వెళ్ళి
మళ్ళీ ఇలా వచ్చి మళ్ళీ మీన్ పొజిషన్కి వస్తే కనుక దాన్ని మనం ఒక ఆసిలేషన్ అని చెప్తాం. ఇటువంటి మోషన్ని సింపుల్ హార్మోనిక్ మోషన్ అని చెప్పుకున్నాం. ఓకే, ఇక్కడ కూడా అంతే. ఈ పార్టికల్ ఏమవుతుంది, ఇక్కడి నుంచి ఆసిలేట్ అవుతుంది. ఇక్కడ మ్యాక్సిమం పొజిషన్కి వెళ్ళి మళ్ళీ మినిమం పొజిషన్కి వెళ్ళి మళ్ళీ మీడియం పొజిషన్కి వచ్చింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ హియర్, ఇలా వెళ్ళి ఇలా వచ్చింది. ఇక్కడ కూడా అంతే, పైకి వెళ్ళి కిందకు వచ్చి మళ్ళీ మిడిల్ పొజిషన్కి వచ్చింది. సో పార్టికల్స్ ఏం చేస్తున్నాయి ఇక్కడ, ఎవ్రీ పార్టికల్ ఇన్ ద వేవ్ ఈజ్ ఆల్వేస్ డూయింగ్ ఏ సింపుల్ హార్మోనిక్ మోషన్. సో సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తున్నాయి ప్రతి పార్టికల్ కూడా. ఓకే, సో సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తున్నాయి ప్రతి పార్టికల్ కూడా. అందువల్ల ఈ వేవ్స్ని, ఈ ట్రావెలింగ్ వేవ్స్ని, ఈ ప్రాపగేటివ్ వేవ్స్ని మనం ఏమని పిలుస్తాం, హార్మోనిక్ వేవ్స్ అని కూడా పిలుస్తాం. ఓకే, హార్మోనిక్ వేవ్స్. వీటి యొక్క ఈక్వేషన్స్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఈక్వేషన్స్ యాజ్ వెల్ యాజ్ వాటి ప్రాపర్టీస్ అన్నాను కదా ముందు. ఒక ప్రోగ్రెషన్ వేవ్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రెసివ్ వేవ్. సో ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్ అనుకున్నట్లయితే. సో ఈ పార్టికల్ ఏమవుతుంది, సో ఈ వేవ్ అనేది ఇలా వెళ్ళి ఇలా వచ్చింది. సో డిఫరెంట్ ప్రాపర్టీస్ గురించి మనం మాట్లాడతాం. అవి ఏంటంటే వేవ్స్కి సంబంధించి యాంప్లిట్యూడ్, ఫేజ్, టైం పీరియడ్, ఫ్రీక్వెన్సీ, ఓకే. ఇంకా యాంప్లిట్యూడ్, ఫేజ్, ఫ్రీక్వెన్సీ, టైం పీరియడ్, వేవ్ లెంత్, ఇంకా యాంగులర్ ఫ్రీక్వెన్సీ, ఇంకా యాంగులర్ ఫ్రీక్వెన్సీ, ఇంకా ఏం చెప్తాం, వేవ్ నెంబర్ గురించి చెప్తాం. యాంగులర్ నెంబర్, వేవ్ నెంబర్ గురించి చెప్తాం. వేవ్ నెంబర్ గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఇంకా ఫేజ్లో రకాలు ఉంటాయి, వాటి గురించి కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇవి చూద్దాం ప్రజెంట్. ఓకే, యాంగులర్ ఫ్రీక్వెన్సీ. ఫస్ట్ వీటిని వేటితో ఇండికేట్ చేస్తారో చూద్దాం. యాంప్లిట్యూడ్ని ఏతో ఇండికేట్ చేస్తాం, ఫేజ్ని పైతో ఇండికేట్ చేస్తాం, టైం పీరియడ్ని క్యాపిటల్ టీతో ఇండికేట్ చేస్తాం. సో ఫ్రీక్వెన్సీని స్మాల్ ఎఫ్తో ఇండికేట్ చేస్తారో లేకపోతే న్యూతో కూడా ఇండికేట్ చేస్తారు, న్యూతో కూడా ఇండికేట్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ వేవ్ స్పీడ్ గురించి కూడా మాట్లాడతాను. వేవ్ స్పీడ్ అంటే దాని యొక్క వెలాసిటీ. సో వీతో ఇండికేట్ చేస్తాం. వీకి మ్యూకి డిఫరెన్స్ తెలుసుకోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి మీకు ఇది వి, మ్యూ అంటే ఏం లేదు, చివరన ఇలా వస్తుంది. సో దానికి దీనికి కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి ఇక్కడ ఎఫ్ మాత్రమే నేను యూజ్ చేస్తున్నాను. మ్యూ కూడా యూజ్ చేయొచ్చు. ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు మీరు మ్యూతో ఇచ్చినా సరే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫ్రీక్వెన్సీని మ్యూతో కూడా ఇండికేట్ చేస్తారు. సో వేవ్ లెంత్ని ల్యాంబ్డాతో ఇండికేట్ చేస్తారు. యాంగులర్ ఫ్రీక్వెన్సీని ఒమేగాతో ఇండికేట్ చేస్తారు, ఒమేగా. ఓకే, సో వీటి గురించి మనం ఈ ప్రాపర్టీస్, వేవ్ యొక్క ప్రాపర్టీస్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో చూసుకున్నట్టయితే యాంప్లిట్యూడ్ అంటే ఏంటి? కమింగ్ టు ద డెఫినేషన్, ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ బై ద పార్టికల్ ఫ్రమ్ ఇట్స్ మీన్ పొజిషన్ ఈజ్ కాల్డ్ యాంప్లిట్యూడ్. The maximum displacement of the particle from its mean position is called amplitude. ఓకే, ఈ పార్టికల్ అనేది మ్యాక్సిమం ఎంత డిస్ప్లేస్ అవుతుందో ఫ్రమ్ ద మీన్ పొజిషన్ నుంచి మ్యాక్సిమం డిస్ప్లేస్ అయ్యే
డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం యాంప్లిట్యూడ్ ఏతో ఇండికేట్ చేస్తాం. ఓకే, ఐదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. పాజిటివ్లో వెళ్ళినా సరే నెగిటివ్లో వెళ్ళినా సరే ఇది మ్యాక్సిమం పొజిషనే. ఈ మ్యాక్సిమం పొజిషనే మనం యాంప్లిట్యూడ్ అంటాం. కాకపోతే ఇది నెగిటివ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఇది -a అవుతుంది. ఓకే, సో -a + a. సో యాంప్లిట్యూడ్ మీన్స్ డైరెక్షన్ ఏదైతే అవునండి తప్పులేదు, కాకపోతే మ్యాగ్నిట్యూడ్ ఈజ్ సేమ్. సో ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ బై ద పార్టికల్ ఫ్రమ్ ఇట్స్ మీన్ పొజిషన్ ఈజ్ కాల్డ్ యాంప్లిట్యూడ్. నెక్స్ట్ ఫేజ్ అంటే ఏంటి? ఫేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇది ఒక లైన్ అనుకున్నట్లయితే, సో సైన్ వేవ్ వేసుకుంటాను. సైన్ వేవ్, ఇది సైన్ వేవ్ అని మనకు తెలుసు, ఎందుకంటే దానికి sin 0 90 180 360 కట్టినట్లయితే sin 0 0, sin 90 1 అవుతుంది. తర్వాత sin 180 0, sin 270 -1 అవుతుంది. sin 360 0. sin 360 అన్నా సరే sin 0 అన్నా సరే రెండు సేమే. మళ్ళీ ఇక్కడ నుంచి సేమ్ వేవ్ అనేది ట్రావెల్ అవుతుంది. దీన్ని మనం సైనసాయిడ్ వేవ్ అంటాం. సో y = sin x అనేది ఒక వేవ్. అలాగే ఇంకొక వేవ్ గీసుకుంటాను నేను. y = sin x + 90, x + π అంటారు, x + 90 తీసుకున్నట్టయితే ఇప్పుడు వేవ్ ఏ విధంగా వస్తుంది? సో సైన్ ఎక్స్ బదులు నేను 0 పెట్టుకున్నాను అనుకోండి, అప్పుడు ఈ టోటల్ వాల్యూ ఎంత అవుతుంది? 90 అవుతుంది. sin 90 వాల్యూ 1. సో 0 దగ్గర దీని వాల్యూ ఎంత వచ్చింది? y వాల్యూ 0 దగ్గర దీని వాల్యూ ఎంత వచ్చింది? 1 వచ్చింది. నెక్స్ట్ 90 పెట్టారనుకోండి, 180 దట్ ఈజ్ 0. sin 180 0. తర్వాత ఇంకొక 90 ఎక్స్ట్రా పెట్టారు, 270. sin 270 ఎంత? -1. సో కిందకి వెళ్ళిపోద్ది ఇక్కడికి. నెక్స్ట్ దానికి తర్వాత sin 360కి 0. సో ఈ వేవ్ ఏ విధంగా ఫామ్ అవుతుందంటే ఇలా వచ్చి ఇలా వెళ్ళి ఇలా వచ్చి ఇలా వెళ్తాం. సో ఈ విధంగా ఫామ్ అవుతుంది. x ఇది y = sin x అనే వేవ్ ఇది, y = sin x + 90 అనే వేవ్ ఇది. సో ఈ రెండింటిలో మీరు బాగా గమనించినట్టయితే ఈ వేవ్ సేమే, కాకపోతే ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ చేంజ్ ఆఫ్ దిస్ వాల్యూ 90 వాల్యూ. ఓకే, ఈ వేవ్ బాగా గమనించండి, ఎక్కడి నుంచి ఇలా వెళ్ళింది. సో ఈ పార్టే ఇక్కడ వచ్చింది చూడండి, ఈ పార్ట్ తీసేసి మిగిలిందంతా ఇక్కడ వచ్చింది. అంటే sin x + 90 కూడా ఈ వేవ్లోనే ఉంది, బట్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ చేంజ్, ఫేజ్ చేంజ్. అంటే ఈ చేంజ్ అనేది దీని యొక్క వేవ్ యొక్క షేప్నే పూర్తిగా మార్చేసింది. ఓకే, కాబట్టి ఈ పార్టికల్ యొక్క పొజిషన్ని ఇండికేట్ చేయడానికి మనం యూజ్ చేసేదే ఫేజ్. ఫేజ్ మీన్స్ ఇట్ ఈస్ సేయింగ్ అబౌట్ ద పొజిషన్ ఆఫ్ ది పార్టికల్ యొక్క పొజిషన్ని మనకి ఇండికేట్ చేస్తుంది ఫేజ్. దాని యొక్క పొజిషన్ ఎక్కడ ఉంది అనేది. సో ఇదే పాయింట్ ఎక్కడ ఉంది, మళ్ళీ ఇదే పాయింట్ ఎక్కడ వస్తుంది. నెక్స్ట్ క్రస్ట్లో మ్యాక్సిమం పొజిషన్, క్రస్ట్లో మ్యాక్సిమం పొజిషన్స్ చూపిస్తుంది. అంటే అట్ ఏ సర్టెన్ పొజిషన్ అనేది సమ్ టైం లెవెల్ తర్వాత మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. ఓకే, ఈ ఫేజ్ అనేది ఏం చెప్తుంది? ఆ పార్టికల్ యొక్క పొజిషన్ చెప్తుంది. అకార్డింగ్ టు ద ఫేజ్ వీ కెన్ డిటెక్ట్ ద పొజిషన్ ఆఫ్ ద పార్టికల్. పొజిషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ టైం పీరియడ్ అంటే ఏంటి? సో ఇది ఒక వేవ్. ఈ వేవ్ ఎక్కడి నుంచి ఇలా ట్రావెల్ అయ్యి మళ్ళీ ఇలా ట్రావెల్ అయ్యి ఎక్కడ దాకా వచ్చి మళ్ళీ ట్రావెల్ అవుతుంది. అంటే ఈ వేవే మళ్ళీ ఎక్కడ రిపీట్ అవుతుంది. గమనించండి, ఎక్కడ చూసుకున్నట్టయితే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఏ వేవ్ అయితే ఉందో ఎక్కడి నుంచి ఇది కూడా అదే వేవ్ ఉంది. సో ఏదైతే వేవ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ సేమ్ పొజిషన్కి వచ్చిందో ఎక్కడికి వెళ్ళడానికి ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద వేవ్ ఇన్ వన్ ఆసిలేషన్ ఈజ్ కాల్డ్ వేవ్ లెంత్ అని పిలుస్తాం. సో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడానికి వన్ ఆసిలేషన్ అని పిలుస్తాం దీన్ని. సో వన్ క్రెస్ట్ యాజ్ వెల్ యాజ్ వన్ ట్రఫ్. ఇక్కడ క్రెస్ట్ ట్రఫ్ చూసుకున్నట్టయితే ఏ ఫుల్ ఆసిలేషన్, ద టైమ్ టేకన్ బై ద వేవ్ ఫర్ కంప్లీటింగ్ వన్ ఆసిలేషన్ ఈజ్ కాల్డ్ టైం పీరియడ్. అర్థమవుతుందా? ఒక ఆసిలేషన్ పూర్తి చేయడానికి పట్టే టైంని మనం ఏమని పిలుస్తాం?
ఆ వేవ్ యొక్క టైం పీరియడ్ అని పిలుస్తాం. దాన్ని క్యాపిటల్ టీతో ఇండికేట్ చేస్తాం. ఎక్కడి నుంచి ఇక్కడ వెళ్ళడానికి పట్టే టైం ఏదైతే ఉందో దాన్ని మనం క్యాపిటల్ టీతో ఇండికేట్ చేస్తాం. దట్ ఈజ్ టైం పీరియడ్. నెక్స్ట్ ఇది టైం పీరియడ్. ఇక్కడి నుంచి ఇక్కడ వెళ్ళడానికి అదే ఈ టైం పీరియడ్లో వన్ ఆసిలేషన్ పూర్తి చేయడానికి ఎంత లెంత్ అయితే ట్రావెల్ చేసిందో వేవ్, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఎంత లెంత్ అయితే ట్రావెల్ చేసిందో ఆ లెంత్నే మనం వేవ్ లెంత్ అని పిలుస్తాం. ఓకే, ఈ లెంత్ ఏదైతే ఉందో వన్ ఆసిలేషన్ కంప్లీట్ చేయడానికి వేవ్ అనేది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో దాన్ని మనం వేవ్ లెంత్ అని పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ ఈ టైం పీరియడ్ ఉంది కదా, సో వన్ కంప్లీట్ ఆసిలేషన్ చేయడానికి పట్టేదే టైం పీరియడ్. ఈ రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడే ఫ్రీక్వెన్సీ అవుతుంది. సో F = 1/T. రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్ ఈజ్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, ఫ్రీక్వెన్సీ అని చెప్తాం అనమాట. F = సో మీకు విజిబిలిటీ లేదు ఇక్కడ. సో F = 1/T. నెక్స్ట్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ. యాంగులర్ ఫ్రీక్వెన్సీ అంటే దీన్ని మనం ఒమేగాతో ఇండికేట్ చేస్తాం. సో ఈ వేవ్ యొక్క యాంగులర్ ఫ్రీక్వెన్సీ W = చూడండి, ఇది 2π తర్వాత ప్రతిసారి ఇది రిపీట్ అవుతుంది. 2π, ఇది 90, 180, 270, 360. 360 అంటే 2π అని అర్థం. 2π తర్వాత మళ్ళీ సేమ్ వేవ్ అనేది మూవ్ అవుతుంది. కాబట్టి యాంగులర్ ఫ్రీక్వెన్సీని మనం ఏ విధంగా ఇండికేట్ చేస్తామంటే ω = 2π/T అని చెప్తాం. ఓకే, యాంగులర్ ఫ్రీక్వెన్సీ. ఓకే, ω = 2π టైం పీరియడ్, డిస్టెన్స్ బై టైం టేకన్ రాసుకోవచ్చు. ఐ మీన్ టు సే ω = 2π/T లేకపోతే ω = 2πf అని కూడా మనం రాయొచ్చు. ఎందుకంటే 1/T అంటే ఫ్రీక్వెన్సీ కదా. సో ω = 2πf అని కూడా మనం దీన్ని ఇండికేట్ చేయొచ్చు, యాంగులర్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ వేవ్ స్పీడ్. వేవ్ యొక్క స్పీడ్ని ఏ విధంగా ఇండికేట్ చేస్తాం? ఇక్కడ ఈజీగా మీకు చెప్పాలి అంటే, సో వేర్ ఈజ్ అ గ్యాప్. సో వేవ్ స్పీడ్ని మనం ఇండికేట్ చేయాలి అంటే చెరిపేస్తాను మిగిలిన వాటి అన్నిటిని. వేవ్ స్పీడ్ కదా మనకు కావాల్సింది, దాన్ని మనం వీతో ఇండికేట్ చేస్తున్నాం. ఏవి కావాలో అవి ఉంచుకొని మిగిలినవి నేను అరేంజ్ చేస్తున్నాను. సరే, వేవ్ స్పీడ్ని నేను ఇండికేట్ చేయాలి. వెలాసిటీ ఆఫ్ ద వేవ్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ అయ్యే ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైం టేకన్, అంతేనా? డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద వేవ్ బై విత్ ఇన్ ఎ షార్ట్ దట్ టైం. డిస్టెన్స్ బై టైం టేకన్ని మనం ఏమని పిలుస్తాం? స్పీడ్ అని పిలుస్తాం. అయితే ఇక్కడ వేవ్ యొక్క స్పీడ్ కావాలి అంటే వేవ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది ఎంత టైంలో. సో వన్ ఆసిలేషన్ చేయడానికి అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది? వేవ్ లెంత్ కదా, వేవ్ లెంత్ లాంబ్డా అవుతుంది బై టైం పీరియడ్ T అవుతుంది. అంటే టైం పీరియడ్ Tలో వేవ్ అనేది ఎంత దూరం ట్రావెల్ చేస్తుంది? లాంబ్డా అనే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. ఆల్రెడీ మనం ఇందాక చూసాం, కావాలంటే కొంచెం గ్యాప్ తీసి చూసుకోండి. ఓకే, బ్యాక్ వెళ్ళి. సో వేవ్ లెంత్, ఒక సర్టెన్ వేవ్ లెంత్ అనేది ట్రావెల్ చేయడానికి వేవ్ అనేది ఎంత టైం తీసుకుంటుంది? టైం పీరియడ్ T తీసుకుంటుంది. కాబట్టి λ/T = వేవ్ స్పీడ్ V అవుతుంది. V = λ/T. ఓకే, సో ఏమేమి వచ్చినాయో వాటన్నిటిని నేను పక్కన రాసుకుంటాను వరుసగా ఒకదాని తర్వాత ఒకటి. సో ఇప్పటివరకు మనకేమేమి వచ్చినాయంటే ω = 2π/T అనేది ఒకటి వచ్చింది. తర్వాత ఒమేగాని 2πf కూడా రాయొచ్చు. తర్వాత వేవ్ స్పీడ్ V = λ/T అనే దాని గురించి రాసాం. తర్వాత ఫ్రీక్వెన్సీ = 1/టైం పీరియడ్. వీటి గురించి మాత్రం మనం రాసుకుందాం. ఓకే, సో చూసుకున్నట్టయితే ప్రాపర్టీస్ ఆఫ్ ద వేవ్స్ గురించి మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం. నెక్స్ట్ వేవ్ యొక్క ఈక్వేషన్స్. వేవ్ ఈక్వేషన్స్.
వేవ్ యొక్క ఈక్వేషన్స్ని మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోగ్రెసివ్ వేవ్ తీసుకోండి. ప్రోగ్రెసివ్ వేవ్, సైనుసాయిడల్ ప్రోగ్రెసివ్ వేవ్, సైనుసాయిడల్ ప్రోగ్రెసివ్ వేవ్. సో దీంట్లో నాకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఇది పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వెళ్తుందా, నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వెళ్తుందా. ఇక్కడ డైరెక్షన్ బట్టి నేను పాజిటివ్లో వెళ్తుంది. ఓకే, పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వెళ్తుందో నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వెళ్తుందో తెలుసుకోవాలి. తర్వాత దీని ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవాలి. సో దీనికి ఈక్వేషన్ నేను ఫైండ్ అవుట్ చేయాలి. నా దగ్గర ఓన్లీ ఈ డయాగ్రామ్ మాత్రం ఉంది. వై అంటే ఏంటో తెలుసు కదా, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది పార్టికల్. వై అనేది ఏదన్నా అవ్వచ్చు, డిస్ప్లేస్మెంట్ అవ్వచ్చు, ప్రెజర్ అవ్వచ్చు, లేకపోతే డెన్సిటీ అవ్వచ్చు. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్, పార్టికల్ మీద ఉండే పార్టికల్ ప్రయాణించే డిస్ప్లేస్మెంట్. ఇక్కడ డిస్ప్లేస్మెంటే కదా మనం కనుక్కోవాల్సింది. సో పార్టికల్ యొక్క డిస్ప్లేస్మెంట్ గురించి మాత్రం మనం ఇక్కడ మాట్లాడతాం. ఓకే, దానివల్ల కదా వేవ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళింది. సో ఈ పార్టికల్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది. సో దీనికి ఈక్వేషన్ మనం రాసుకున్నట్లయితే వేవ్ ఈక్వేషన్ ఆటోమేటిక్గా వచ్చేసినట్టే. సో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ వై అనేది వెయిట్ మీద డిపెండ్ అవుతుంది. ఇట్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ వెయిట్ మీద డిపెండ్ అవుతుంది. ఇది ఈ వేవ్ యొక్క ఈ పార్టికల్ యొక్క పొజిషన్ మీద డిపెండ్ అవుతుంది. అంతేనా, పొజిషన్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఇక్కడ పార్టికల్ ఏమో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉండే పార్టికల్. తర్వాత ఇక్కడ ఉండే పార్టికల్ మీన్ పొజిషన్లో ఉంది. ఇక్కడ పార్టికల్ ఎక్కడ ఉంది, మినిమం పొజిషన్లో, నోడ్లో లాస్ట్లో ఉంది. సో నెక్స్ట్ పొజిషన్లో ఎక్కడ ఉంది, లాస్ట్ పొజిషన్లో ఉంది. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ పొజిషన్లో ఉన్న వాటన్నిటిని మనం గమనించుకున్నట్టయితే పార్టికల్స్ అనేవి ఒక పొజిషన్లో, ఈ పొజిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది వేవ్ ఈక్వేషన్ అనేది. సో ఎక్స్ మీద డిపెండ్ అవుతుంది వేవ్ ఈక్వేషన్ అనేది. యాజ్ వెల్ యాజ్ ఈ పార్టికల్ ఎక్కడుందో మనం చెప్పగలమా. ఇక్కడ పార్టికల్ ఇక్కడ ఉన్న పార్టికల్ కాసేపటి తర్వాత అది ఏమవుతుంది, ఈ పార్టికల్స్ అన్ని సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తున్నాయి, అవునా కదా. సో దోస్ ఆర్ మేకింగ్ సింపుల్ హార్మోనిక్ మోషన్స్. ఓకే, పెర్ఫార్మింగ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. సింపుల్ హార్మోనిక్ మోషన్ చేయడం వల్ల ఈ పార్టికల్స్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి, కాసేపటి తర్వాత ఎక్కడ ఉంటుందో తెలియదు. ఐదర్ ఇట్ ఈస్ మూవింగ్ అప్వర్డ్స్ ఆర్ డౌన్వర్డ్స్. ఎక్కడికి మూవ్ అవుతుందో మనం చెప్పలేం. కాబట్టి అది టైం మీద కూడా డిపెండ్ అవుతుంది. సో వై ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ కామా టీ. ఇది ప్రోగ్రెసివ్ వేవ్ యొక్క ఈక్వేషన్. సో ఈ ప్రోగ్రెసివ్ వేవ్కి ఈక్వేషన్స్ ఇంకా సింప్లిఫై చేసి ఇంకా రాసుకున్నట్లయితే y ఈక్వల్ టు ఇట్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ బీటీ. సో ఇట్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ప్రోగ్రెసివ్ వేవ్ అన్న. ఓకే, ప్రోగ్రెసివ్ ఆర్ ట్రావెలింగ్ వేవ్ యొక్క ఈక్వేషన్ అనేది ఏఎక్స్ ప్లస్ బీటీ. సార్ ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి. ఏ బి దోస్ టూ ఆర్ కాన్స్టెంట్స్ అని చెప్తాం. ఓకే, ఏఎక్స్ ప్లస్ బీటీ. సో ఇదంతా కాదు, ఇది ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఈ ఎక్స్ఎల్లో ఏఎక్స్ ప్లస్ బీటీ అనే దాంట్లో ఉండాలి కదా. ఇప్పుడు 3x ప్లస్ 2t అనేది ఒక వేవ్ ఈక్వేషనా, లేకపోతే ఎక్స్ ప్లస్ 0.5t ఇది ఒక ఈక్వేషనా, అంటే వేవ్ ఈక్వేషన్సా అని మీరు నన్ను అడగచ్చు. ఇది ఫంక్షన్సే కదా, ఏఎక్స్ ప్లస్ బీటీ ఈ ఫామ్లోనే ఉంది. ఏ వాల్యూ 3, బి వాల్యూ 2, ఎక్స్ టీ. ఇది కూడా ఫంక్షన్ ఎక్స్ కామా టీలోనే ఉన్నాయి కదా. ఇవి కూడా వేవ్ ఈక్వేషన్సా అని అడిగితే దోస్ ఆర్ పర్ఫెక్ట్లీ నాట్. అవి వేవ్ ఈక్వేషన్స్ కాదు. ఎందుకు, ఇట్ ఈస్ ఎ సైనుసాయిడ్ వేవ్. సో వీ నీడ్ టు పుట్ సైన్ ఆర్ కొసైన్. సో వీ నీడ్ టు మెన్షన్ వాట్ టైప్ ఆఫ్ ఎ వేవ్ ఇట్ ఈజ్. అది ఏ వేవో మనం అక్కడ మెన్షన్ చేయాలి. ఓకేనా. సో అది ఫేజ్ అనేది చేంజ్ అవుతుందా లేదా అనేది కూడా మనం అక్కడ మెన్షన్ చేయాలి. సో వేవ్ ఈక్వేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ప్రోగ్రెసివ్ వేవ్ యొక్క స్టాండర్డ్ ఫామ్ మనం రాసుకున్నట్లయితే y ఈక్వల్ టు సైన్ kx ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా టీ, kx ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా టీ ప్లస్ ఆర్ మైనస్ పై. ఓకే, kx ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా టీ ప్లస్ ఆర్ మైనస్ పై. సార్ వాట్ ఈజ్ మెంట్ బై దిస్ పై? సో ఇట్ ఈస్ ఎ ఫేజ్ చేంజ్, మనం ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం. సో 90 ప్లస్ 5 సైన్ ఎక్స్ చేసాం, సైన్ ఎక్స్ ప్లస్ 90 రాశాను. సో ఎక్స్ ప్లస్ పై అనమాట. పై అంటే ఫేజ్, దట్ ఈస్ ఫేజ్ డిఫరెన్స్ అని కూడా చెప్పుకుంటూ ఉంటున్నాం. ఓకే,
సో మరి ఇక్కడ ప్లస్ ఏంటి మైనస్ ఏంటి? సో ఇది ప్లస్ అయితే ఏమవుతుంది, మైనస్ అయితే ఏమవుతుందో మనకు తెలుసు. ప్లస్ 90 వేసాను అనుకోండి, ఎక్కడి నుంచి వేవ్ ఈక్వేషన్ వస్తుంది. సో మైనస్ 90 వేసాను అనుకోండి, సో వేవ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మైనస్ 90 కదా, ఎక్కడి నుంచి ఇలా స్టార్ట్ అవుతుంది. సో ఇది ఓకే, ఈ ప్లస్ ఆర్ మైనస్ ఇట్ ఈజ్ టెలింగ్ అబౌట్ ద ఫేజ్ డిఫరెన్స్ అని మనకు తెలుసు. మరి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఏంటి? సో మీకు ఆల్రెడీ ఫస్ట్లోనే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏమనంటే వాటర్లో నేను ఇది వాటర్ అనుకున్నట్లే దీంట్లో ఒక రాయిని వేసాను. రాయి వేస్తే ఏమవుతుంది, వేవ్ అనేది ఈ విధంగా ఫామ్ అయ్యి వెళ్తూ ఉంటుంది. అలాగే వేవ్ బ్యాక్ సైడ్కి కూడా వెళ్తుంది, అవునా? ఫ్రంట్కి వెళ్తుంది, బ్యాక్కి వెళ్తుంది. సో ఫ్రంట్కి వెళ్ళేదాన్ని పాజిటివ్, ఇటువైపు వెళ్ళేదాన్ని నేను పాజిటివ్ డైరెక్షన్ అంటాను, మరి ఇటువైపు వెళ్ళేదాన్ని నెగిటివ్ డైరెక్షన్ అంటాను. సో దిస్ సైన్ will indicates the either the provided wave is going through the positive x direction or negative x direction. పాజిటివ్ x డైరెక్షన్లో వెళ్తుందా లేకపోతే నెగిటివ్ x డైరెక్షన్లో వెళ్తుందా అనేది మనకి ఈ సైన్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేస్తాం, ఓకేనా? సో ఇట్ ఈస్ అ స్టాండర్డ్ వేవ్ చూసుకున్నట్టయితే. సో వీటిలో హార్మోనిక్ వేవ్ యొక్క ఇది ప్రోగ్రెసివ్ వేవ్ అన్నాను, ట్రావెలింగ్ వేవ్ యొక్క ఈక్వేషన్. అలాగే ప్రోగ్రెసివ్ వేవ్ హార్మోనిక్ వేవ్ యొక్క ఈక్వేషన్ మనం తీసుకున్నట్టయితే ఏ అనే ఒక కాన్స్టెంట్ అనేది కలుస్తుంది. ఏ అంటే ఏం లేదమ్మా, యాంప్లిట్యూడ్ ఆఫ్ ది వేవ్. ఓకే, ఏ సైన్ కేఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా టీ ప్లస్ ఆర్ మైనస్ పై, సేమ్ యాజ్ ఇట్ ఈస్ వీటిలో. సో వీటికి ఎబ్రివేషన్స్ రాసుకుందాం. ఏ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ ఏ ఈక్వేషన్ ఫర్ హార్మోనిక్ వేవ్, హార్మోనిక్ ప్రోగ్రెసివ్ వేవ్ రాసుకోవచ్చు, హార్మోనిక్ ట్రావెలింగ్ వేవ్ రాసుకోవచ్చు, ఓకేనా? హార్మోనిక్ అంటే ఏం లేదు, ఆ పార్టికల్స్ అన్నీ కూడా ఏమవుతుంది, ఇది వేవ్ కాదు, ఇది డిజైన్, మళ్ళీ ఎందుకులే. సో ఈ పార్టికల్స్ ఏమవుతుంది, సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తూ ఉన్నాయి కాబట్టి దీన్ని హార్మోనిక్ వేవ్ అని కూడా పిలుస్తాం, అంతే. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ లేదు. ఇక్కడ ఏ అంటే ఏంటి? ఏ మీన్స్ యాంప్లిట్యూడ్. ఏంటేంటి? ఏ మీన్స్ యాంప్లిట్యూడ్. తర్వాత కే అంటే ఏంటి? వేవ్ నెంబర్ అని పిలుస్తాం, వేవ్ నెంబర్. తర్వాత ఒమేగా అంటే ఏంటి? యాంగులర్ ఫ్రీక్వెన్సీ, ఆల్రెడీ పైన వచ్చింది, యాంగులర్ ఫ్రీక్వెన్సీ. సో వీటికి కూడా ఈక్వేషన్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే కేకి ఫార్ములా, సో మీకు కనిపిస్తుందా లేదా? ఎస్, ఇట్ ఈస్ విజిబుల్. అంతగానే నేను ఎక్కువ రాస్తే కనుక కనబడదాం. ఏ అనేది యాంప్లిట్యూడ్ అనే వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ని చెప్తుంది, కే అనేది వేవ్ నెంబర్ గురించి చెప్తుంది, ఒమేగా అనేది యాంగులర్ ఫ్రీక్వెన్సీ గురించి చెప్తుంది. కే అంటే ఫార్ములా నేను ఇక్కడ రాసేస్తానే, కే ఈజ్ ఈక్వల్ టు 2π/λ. ఓకే, సో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2π/t. గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. సో కే వాల్యూ, ఒమేగా వాల్యూ ఇచ్చాను నేను ఇక్కడ. సో వీటిని మనం ప్రూవ్ చేయగలమా? ఏ విధంగా అంటే ప్రూవ్ చేయగలం. సో సింపుల్ ప్రూఫ్ అనేది మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ప్లస్ మైనస్ అనే వాటి గురించి కూడా నేను చెప్పాను కదా, వాటికి కూడా రిఫ్లెక్షన్స్ నేను ఇప్పుడు చెప్తాను. రిఫ్లెక్షన్ ఏంటంటే ఇట్ ఇస్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీటీ, సారీ ఎఫ్ ఈక్వల్ టు, సో ఫంక్షన్ ఏంటి, వై అనే దానికి ఈక్వేషన్ ఏంటి, ఫంక్షన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ బీటీ. ఈ ఫామ్లో ఉండాలి వేవ్ ఈక్వేషన్ అనేది. వేవ్ ఈక్వేషన్ ఎప్పుడు కూడా ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ బీటీ ఈ ఫామ్లో ఉండాలి, ఓకే? అది సైనసాయిడ్ వేవా, కొసైన్ వేవా అనేది మనకి వేవ్ యొక్క ప్రాపర్టీస్ బట్టి ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటి చెప్పదలుచుకుంది, సో వేవ్ అనేది పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తుందా, నెగిటివ్ డైరెక్షన్లో వెళ్తుందా అనేది మనకు తెలియాలి, అంతేనా? సో ఇక్కడ మనం తీసుకునేది ఎక్స్ యొక్క సైన్, టీ యొక్క సైన్స్. సో ఎక్స్ టీ రెండు పాజిటివ్ ఉన్నాయనుకోండి, రెండు పాజిటివ్ ఉండడం లేకపోతే రెండు నెగిటివ్ ఉండడం జరిగాయి అనుకోండి. సో రెండిట్ల యొక్క సైన్స్ సేమ్ ఉంటాయి కనుక అప్పుడు వేవ్ ఏ విధంగా ఉంటుంది అంటే అది నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది, నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్, నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్. సో వేవ్ ట్రావెల్స్ ఇన్ నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్.
అలా కాకుండా ఏదో ఒకటి పాజిటివ్ ఉండి ఒకటి నెగిటివ్ ఉంటే కనుక సో ఆపోజిట్ సైన్స్ ఉంటాయి, సేమ్ సైన్స్ ఉంటే కనుక నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది. అదే రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ ఉంటాయి, ఆపోజిట్ సైన్స్ ఉంటాయి కనుక ఎక్స్కి టీకి ముందున రెండు ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి అనుకోండి, అది పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది వేవ్, పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్. సో ఇది బండ గుర్తమ్మా, గుర్తుపెట్టుకోండి. సో వేవ్కి ఎక్స్ టీ వాల్యూస్ రెండు సేమ్ ఉంటాయి కనుక, సేమ్ సైన్స్ ఉంటాయి కనుక నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వేవ్ అనేది ట్రావెల్ అవుతుంది, నెగిటివ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది బ్యాక్ సైడ్. అదే ఆపోజిట్ సైన్స్ ఉంటాయి కనుక ఒకటి ప్లస్ ఉండి ఒకటి మైనస్, లేకపోతే ఒకటి మైనస్ ఒకటి ప్లస్, ఏ విధంగా ఉన్నా సరే అది పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది వేవ్ అనేది. సో ఇంకా ఇంకొకటి తెలుసుకోవాలి ఏంటిదంటే ఈ హార్మోనిక్ వేవ్ యొక్క స్పీడ్, వేవ్ స్పీడ్ అనే దాని గురించి మనం మాట్లాడాలి. వేవ్ స్పీడ్. సో హార్మోనిక్ వేవ్ యొక్క ఈక్వేషన్ చెరిపేసిన y ఈక్వల్ టు ఏ సైన్ kx ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా టీ ప్లస్ ఆర్ మైనస్ పై. సో వేవ్ యొక్క స్పీడ్ నాకు కావాలి. గ్యాప్ ఉందా? ఓకే. వేవ్ స్పీడ్, వేవ్ స్పీడ్కి ఫార్ములా ఏంటంటే ఈక్వేషన్స్ ప్రకారం వేవ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు కోఫిషియంట్ ఆఫ్ t by coefficient of x, modulus of coefficient of x. సో మాడ్యులస్ ఎందుకు వేసానంటే ఐదర్ ఇట్ ఈజ్ నెగిటివ్ అయ్యి ఉండొచ్చు, ఇది నెగిటివ్ అయ్యి ఉండొచ్చు, పాజిటివ్ వాల్యూస్ వస్తుంది, స్పీడ్ ఎప్పుడు పాజిటివ్గానే ఉంటుంది. ఓకే. సో డైరెక్షన్ ఎటైనా ఉన్నామండి, స్పీడ్ అనేది సేమ్ కదా, స్పీడ్ అంటే ఒక మ్యాగ్నిట్యూడే కదా. సో మాడ్యులస్ వేసుకున్నాను అనమాట, పాజిటివ్లో నాకు ఆన్సర్ రావాలని. ఓకే. మాడ్యులస్ ఆఫ్ కోఫిషియంట్ ఆఫ్ టీ బై కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్. కోఫిషియంట్ ఆఫ్ టీ, సో ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. వేవ్ స్పీడ్కి ఫార్ములా ఏంటంటే దీని ప్రకారం వేవ్ స్పీడ్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ బి బై మాడ్యులస్ ఆఫ్ ఏ. ఇదిగోండి బి బై ఏ అంటే కోఫిషియంట్ ఆఫ్ టీ బై కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్. సో ప్రూవ్ చేసి చూద్దాం ఏమవుతుందో. సో ఇది చెరిపేస్తాను, దాని డైరెక్షన్ గురించి తెలుసుకోవడానికి మాత్రమే మనం ఇక్కడ రాసాం. సో వేవ్ స్పీడ్కి ఏమని చెప్పాను, వేవ్ స్పీడ్ ఫార్ములా ఏంటి, కోఫిషియంట్ ఆఫ్ టీ. కోఫిషియంట్ ఆఫ్ టీ ఏముంది ఇక్కడ, ఒమేగా. కోఫిషియంట్ ఆఫ్ టీ వేవ్ స్పీడ్ అంటే వి, వేవ్ స్పీడ్ని వీతోనే కదా ఇండికేట్ చేస్తాం. వేవ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు కోఫిషియంట్ ఆఫ్ టీ ఎంత ఉంది, ఒమేగా, బై కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత, కే. మాడ్యులస్ రాసిన ఒకటే, మాడ్యులస్ ప్లస్ వాల్యూసే కదా తీసుకుంటున్నాను అందుకు. సో ఒమేగా వాల్యూ ఎంత, ఒమేగా ఇట్ ఈక్వల్ టు 2π బై టీ. ఒమేగా ఈక్వల్ టు 2π బై టీ బై కే వాల్యూ నేను ఇందాక ఎంత ఎజ్యూమ్ చేసుకోమని చెప్పాను, కే వాల్యూ ఆల్రెడీ రాశాను నేను ఇందాక, కే ఈక్వల్ టు 2π బై ల్యాండా. ఓకే, 2π బై ల్యాండా. సో వేస్ట్ చేస్తాను 2π బై ల్యాండా. సో వేవ్ స్పీడ్ అంటే ఎంత రావాలి నాకు తెలిసి, వేవ్ స్పీడ్ ఇదిగోండి ల్యాండా బై టీ గ్యారంటీగా రావాలి. వచ్చిందో లేదో చూద్దాం. సో 2π గెట్స్ క్యాన్సిల్, ఇది రెసిప్రోకల్ అవుతుంది కదా, రివర్స్ అవుతుంది కదా. సో ఆన్సర్ ఏమవుతుంది, ల్యాండా బై టీ. సో వేవ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ల్యాండా బై టీ. సో దీని ప్రకారం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, వేవ్ స్పీడ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, కోఫిషియంట్ ఆఫ్ టీ బై కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్. ఇది సార్ ఇదంతా మాకు ఎందుకు చెప్తున్నారు, ఇది ఈ ఈక్వేషన్ గురించి మాకు ఏంటి సంబంధం. సో మీకు ఎస్ఐ క్వశ్చన్ అనేది 8 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో 6 మార్క్స్ అనేది ఎస్ఐకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మిగిలిన 2 మార్క్స్ ఇలాంటి ప్రాబ్లం ఏదో ఒకటి ఇచ్చి, అంటే ఈక్వేషన్ ఇచ్చి దాంట్లో కనుక్కోమంటాడు అనమాట. ఫ్రీక్వెన్సీ ఎంత, సారీ యాంప్లిట్యూడ్ ఎంత అడుగుతాడు, లేకపోతే వేవ్ నెంబర్ ఎంత అని అడుగుతాడు, యాంగులర్ ఫ్రీక్వెన్సీ అడుగుతాడు, ఫేజ్ అడుగుతాడు, వేవ్ అనేది పాజిటివ్ డైరెక్షన్ దాని డైరెక్షన్ అడుగుతాడు. సో డిఫరెంట్ అడుగుతూ ఉంటాడు అనమాట. ఓకే, ఒక 3 or 4 ఇలాంటి ఈక్వేషన్ ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి ప్రాబ్లం ఒకటి చూసినట్టయితే మనకి ఈజీ అవుతుంది ఇలాంటివి. సో అలాంటివి ఉన్నాయి టెక్స్ట్ బుక్లో, చూద్దాం. సో అది కాన్సెప్ట్ మీకు అర్థమవుతుందని ఇది ఇలా చెప్పడం జరుగుతుంది. వేవ్ స్పీడ్ అడుగుతాడు, వేవ్ స్పీడ్ తెలుసు కదా, కోఫిషియంట్ ఆఫ్ టీ బై కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్.
ఎప్పుడన్నా సరే. సో ఆ విధంగా మీరు తెలుసుకోవాలి ఇది. సో v ఈక్వల్ టు ల్యాండా బై టీ అదే వచ్చింది. లేకపోతే ల్యాండా ఇంటూ ఎఫ్ కూడా రాయొచ్చు. 1/t అంటే ఎఫ్ కదా, రాయొచ్చు. సో ల్యాండా ఈక్వల్ టు v ఇంటూ టీ రాయొచ్చు, లేకపోతే v బై ఎఫ్ కూడా రాయొచ్చు. ఓకే, ల్యాండా ఈజ్ ఈక్వల్ టు v ఇంటూ టీ. ల్యాండా అంటే లెంత్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం రాసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఇంట్రడక్షన్ అండ్ వేవ్ ఈక్వేషన్స్. దీంట్లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినవి వేవ్ స్పీడ్ యొక్క ఫార్ములా b/a, లేకపోతే కోఫిషియంట్ ఆఫ్ t బై కోఫిషియంట్ ఆఫ్ x. నెక్స్ట్ వేవ్ స్పీడ్కి ఎగ్జాక్ట్ ఫార్ములా ల్యాండా బై టీ ఆల్రెడీ చేసాం, అంటే డిస్టెన్స్ బై టైం టేకెన్. డిస్టెన్స్ బై టైం టేకెన్, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం టేకెన్, అదే వచ్చింది లాస్ట్లో కూడా. నెక్స్ట్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ 2πf, ఒమేగా ఈక్వల్ టు 2πf, లేకపోతే 2π/t, ఎందుకంటే f ఈక్వల్ టు 1/t కాబట్టి, రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్. సో ఇంకా చెప్పడం మర్చిపోయాను, యాంప్లిట్యూడ్కి యూనిట్స్ ఏంటి? సో దట్ ఈజ్ అ డిస్ప్లేస్మెంట్ కాబట్టి మీటర్స్లో సెంటీమీటర్స్లో కొలుస్తాం. ఓకే, తర్వాత యాంప్లిట్యూడ్ అయిపోయింది. ఫేజ్కి యూనిట్స్ ఏంటి? ఫేజ్ని వేటిలో కొలుస్తాం? ఫేజ్ అనేది ఇట్ ఈజ్ ఆల్వేస్ డిగ్రీస్ కాబట్టి దాన్ని మనం ఏ విధంగా కొలుస్తామంటే రేడియన్స్లో కొలుస్తాం. ఫేజ్కి యూనిట్స్ రేడియన్స్. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ, ఫ్రీక్వెన్సీకి యూనిట్స్ ఏంటి? సో 1/సెకండ్, 1/t కదా, t అంటే సెకండే కదా, 1/సెకండ్, లేకపోతే సెకండ్ ఇన్వర్స్, లేకపోతే ఆర్ హెడ్జ్లో కొలుస్తాం. ఫ్రీక్వెన్సీని వేటిలో కొలుస్తాం? హెడ్జ్ అని చెప్పాను. ఓకే, యాంప్లిట్యూడ్, ఫేజ్, ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ టైం పీరియడ్, టైం పీరియడ్ని వేటిలో కొలుస్తాం? సెకండ్స్లో కొలుస్తాం. టైం పీరియడ్ని సెకండ్స్లో కొలుస్తాం, మనకు తెలిసిందే. ఇంకా యాంగులర్ ఫ్రీక్వెన్సీ, యాంగులర్ ఫ్రీక్వెన్సీ వేటిలో కొలుస్తాం? 2π ఇంటూ ఎఫ్. సో 2π రేడియన్ ఇంటూ రేడియన్ సెకండ్ ఇన్వర్స్ రాసుకోవచ్చు. ఓకే, వేవ్ స్పీడ్ని వేటిలో కొలుస్తారు? మీటర్ పర్ సెకండ్, అంతే కదా, స్పీడ్ ఆర్ వెలాసిటీ మీటర్ పర్ సెకండ్లో కొలుస్తారు. ఓకే, దట్ ఈజ్ ఎండ్ ఆఫ్ ది సెషన్. సో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటాయి కనుక వీటిలో, సో వేవ్ ఈక్వేషన్లకు సంబంధించి కానీ ఇలాంటి దాని గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, నెక్స్ట్ సెషన్స్లో వస్తూ ఉంటాయి. వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అడగండి. ఓకే, డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు, కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే. సో ఈ వీడియో అనేది మీకు నచ్చినట్టయితే, అంటే అర్థమైతే కనుక లైక్ చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా చూపించి ఈ ఈక్వేషన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయని చెప్పదలుచుకుంటే కనుక షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. థ్యాంక్ యూ. The session will end now.